ఈ రోజు ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏందో తెలుసుకుందాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని బిగినర్ ట్రేడర్ నుంచి ప్రొఫెషనల్ ట్రేడర్ వరకు ఖచ్చితంగా వాడతారు. ఎందుకంటే దీని యాక్యురసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది టెక్నికల్ అనాలిసిస్ లో ఒక కీ రోల్ గా యూజ్ చేస్తాం. టెక్నికల్ అనాలిసిస్ లో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్. మీరు చేస్తున్న ఏ మార్కెట్ అయినా సరే దాంట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాక్స్ అయినా సరే, ఇండెక్స్ అయినా సరే, ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని కన్ఫర్మ్ గా యూజ్ చేస్తారు. ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే పాయింట్స్: సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలా డ్రా చేయాలి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలా ట్రేడ్ చేయాలనేది తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఎక్కడ మిస్ కాకుండా చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఎక్కడైతే హ్యూజ్ బయింగ్ లేదా సెల్లింగ్ అనేది జరుగుతుందో అక్కడ మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది డ్రా చేసుకుంటాం. ఇక్కడ చూడండి, బయింగ్ అనేది ఎక్కువగా జరిగింది, ఇక్కడికి వెళ్ళి సెల్లింగ్ అనేది ఎక్కువగా జరిగింది. ఇక్కడ బయింగ్ దగ్గర ఒక సపోర్ట్ లైన్ అనేది డ్రా చేసుకుంటాం, ఇక్కడ సెల్లింగ్ దగ్గర ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది డ్రా చేసుకుంటాం. ఇక్కడ కెళ్ళి మార్కెట్ అనేది ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తుందో అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనము ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ అనేది ఈ రెసిస్టెన్స్ లెవెల్ కి టార్గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఎక్కడైతే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి మళ్ళీ మార్కెట్ అనేది వస్తుందో అక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ మళ్ళీ మనం చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని కింద ఈ సపోర్ట్ లెవెల్ ని టార్గెట్ చేయొచ్చు. అలానే మార్కెట్ ఎప్పుడైనా సరే ఈ రెసిస్టెన్స్ ని లెవెల్ ని బ్రేక్ చేసింది అనుకోండి, అది అప్పుడు సపోర్ట్ అవుతుంది. సపోర్ట్ ని బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు అది రెసిస్టెన్స్ అవుతుంది. మళ్ళీ చార్ట్ లో ప్రీవియస్ గా ఉన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది, హ్యూజ్ బయింగ్ అనేది జరిగింది. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ హ్యూజ్ సెల్లింగ్ అనేది జరిగింది. ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ అనేది మనం డ్రా చేసుకుంటాం, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది డ్రా చేసుకుంటాం. ఎప్పుడైతే సపోర్ట్ లెవెల్ కి వస్తుందో మార్కెట్, ఇక్కడ మనము చిన్న స్టాప్ లాస్ పెట్టి ఈ రెసిస్టెన్స్ లెవెల్ ని టార్గెట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లెవెల్ కి వస్తుందో ఇక్కడ చిన్న స్టాప్ లాస్ పెట్టి ఈ సపోర్ట్ లెవెల్ అనేది టార్గెట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ముందుగా మనము స్వింగ్ హై, స్వింగ్ లో అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనము స్వింగ్ హై అంటే ఎక్కడైతే బయింగ్ అనేది ఎక్కువ జరిగింది, ఎక్కడైతే సెల్లింగ్ అనేది ఎక్కువ జరిగిందో స్వింగ్ హై, స్వింగ్ లో అనేది డ్రా చేసుకోవాలి. ప్రీవియస్ డే హై, లో అనేది డ్రా చేసుకోవాలి. అవి విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా పనిచేస్తాయి అనమాట. పిఎస్వై లెవెల్ అనేది డ్రా చేసుకోవాలి. పిఎస్వై లెవెల్ అనేది ఒక రౌండ్ నెంబర్ అండి, దాన్ని డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న తర్వాత మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేటివి పర్ఫెక్ట్ గా డ్రా అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి కన్సల్టేషన్ జోన్స్. ఇవి విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయి. వీటిని మనం చార్ట్ లో ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అండి, ఎలా డ్రా చేయాలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ చూడండి, షార్ప్ బయింగ్ అనేది జరిగింది ప్లస్ డే లో అనమాట. ఇది దీన్ని మనము ఒక రెసిస్టెన్స్ లెవెల్ గా డ్రా చేసుకుందాం. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఎందుకన్నానంటే మార్కెట్ అనేది దీని కింద ఓపెన్ అయింది కాబట్టి దీని ఇప్పుడు రెసిస్టెన్స్ అయింది. రెసిస్టెన్స్ అయింది కాబట్టి దీన్ని రెసిస్టెన్స్ లెవెల్ అని అన్నాను. ఇక్కడ బయింగ్ అనేది జరిగింది ప్లస్ డే లో అనమాట. ఇది కాబట్టి ఇది ఒక లెవెల్ వేసుకుంటున్నాను నేను. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షార్ప్ బయింగ్ అనేది ఎక్కడ జరిగిందో మళ్ళీ చూడాలి. ఇక్కడ షార్ప్ బయింగ్ అనేది జరిగింది కానీ దాని కిందనే మనకు ఒక లెవెల్ అనేది ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ అనేది చేస్తాను అనమాట నేను. ఇక్కడ మనకు షార్ప్ బయింగ్ అనేది జరుగుతుంది, దీని దగ్గర మనం ఒక లెవెల్ అనేది వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇంకా కిందికి వెళ్తుంది కాబట్టి మార్కెట్, ఇంకా మనం కింద చూసుకోవాలి ఇంకేమైనా షార్ప్ బయింగ్ సెల్లింగ్ అనేది జరిగిందా, డే హై లో ఉందా అనేది చూసుకోవాలి. ఇక్కడ చూస్తే డే హై అనేది ఉంది, ఇక్కడ దీని కిందనే ఉంది కదా అండి. చూడండి, నేను చూపిస్తాను మళ్ళీ. మన లెవెల్ వేసుకున్న కిందనే ఇది ఉంది. మార్కెట్ అనేది కిందికి వెళ్తుంది, లెవెల్ వేసుకున్న కిందనే ఈ డే హై అనేది వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఈ డే లో అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి బయింగ్ అంటే జరిగింది, షార్ప్ బయింగ్ అనేది జరిగింది, షార్ప్ ఇక్కడికి వెళ్ళి సెల్లింగ్ అనేది చేసుకున్నాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది తీసుకున్నాం, ఇక్కడ ఒక సపోర్ట్ అనేది తీసుకున్నాం. డే హై, డే లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వేసుకున్న తర్వాత పిఎస్వై లెవెల్ అనేది ఖచ్చితంగా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రన్నింగ్ మార్కెట్ లో ఇక్కడ ఉందన్నమాట పిఎస్వై లెవెల్. పిఎస్వై లెవెల్ అంటే 48,500, 49,000, 49,500 వీటిని పిఎస్వై లెవెల్ అంటాం. వేసుకున్న తర్వాత ఈ రోజు ఎట్లా బిహేవ్ చేసిందో చూద్దాం మనం మార్కెట్ అనేది. ఇది నేను ఐ టైం ఫ్రేమ్ లో వేసుకున్నానండి. నేను ఇప్పుడు 1 minute లో ట్రేడ్ అనేది మీకు చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ మనం ఎలా ట్రేడ్ చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా సరే, ఇప్పుడు మీరు 5 minutes లో ట్రేడ్ చేద్దాం అనుకుంటారు, అప్పుడు మీరు 15 minutes లో లైన్స్ అనేవి వేసుకోవాలి. ఇలా నేను చెప్పిన విధంగానే మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఏం చేసిన 5 minutes లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వేసుకొని మీకు 1 minute లో అనేది చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయినాక కిందికి వస్తుంది మార్కెట్. ఇక్కడ ఏం చేస్తుందంటే పిఎస్వై లెవెల్ ప్లస్ మనం వేసుకున్న సపోర్ట్ మీద డైరెక్ట్ కన్సల్టేషన్ అనేది అవుతుంది అనమాట. ఇది ఒక మళ్ళా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది అనమాట. ఇది కన్సల్టేషన్ జోన్స్ అనేవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లా ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వరకు పనిచేస్తాయి అనమాట. ఇక్కడ చూడండి, ఎక్కడ బ్రేక్ అయితే అక్కడ మన ఎంట్రీ అనేది ఉంటుంది. ఇక్కడ కిందికి బ్రేక్ అయింది, ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాము. తీసుకొని మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ పైన పెట్టుకుంటాం. నెక్స్ట్ టార్గెట్ మనం ఇక్కడ చేస్తాము, కింద అయితే ఎక్కడైతే సపోర్ట్ ఉందో అక్కడ మనం టార్గెట్ అనేది చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకున్నాము, ఆ టార్గెట్ అనేది హిట్ అయింది అనుకుందాం. ఇలా ట్రేడ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు సపోర్ట్ అనేది తీసుకున్నాము, దీన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేయగానే
చేయగానే మీకు బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ అనేది చెప్పాను. మళ్ళీ మీకు బయ్యర్ సెల్లర్ కాన్సెప్ట్ లా బ్రేక్ చేయగానే ఎవరు వస్తారండి? సెల్లర్స్ మాత్రమే వస్తారు. సెల్లర్స్ వస్తే మార్కెట్ అనేది ట్రాప్ చేసి పైకి వెళ్తుంది. అప్పుడు మనము ఎంట్రీ అనేది ఇక్కడ సెల్లర్స్ వచ్చారు అనుకుని మన ఎంట్రీ అనేది ఈ సపోర్ట్ పైన ఎంట్రీ అనేది తీసుకుంటాము. రెసిస్టెన్స్ దగ్గర మన టార్గెట్ అనేది పెట్టుకుంటాము. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడనే కన్సల్టేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ టార్గెట్ అనేది ఇచ్చింది. ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మేము మనం ట్రేడ్ అనేది చేయాలన్నమాట. ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ పైన మనము టార్గెట్ అనేది పెడతాం అనమాట. ఇక్కడ చూడండి టార్గెట్ అనేది హిట్ అయింది. హిట్ అయిన తర్వాత మార్కెట్ చూడండి ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరనే మనకు ప్రైస్ యాక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. చూడండి ఎంత అక్యురేట్ గా ఉన్నాయో. ఇక్కడ ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకున్నాం అనుకుందాం. మా టార్గెట్ అనేది ఇక్కడ హిట్ అయింది. ఇక్కడ హిట్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాం. ఇక్కడ హిట్ అయింది. ఇప్పుడు మళ్ళా మనం ఎంట్రీ అనేది ఎక్కడ తీసుకోవాలి? ఇది రీటెస్ట్ అయ్యింది. రీటెస్ట్ అయినాక ఇక్కడ మన రెసిస్టెన్స్ వరకు వెళ్ళలేదు కాబట్టి మళ్ళీ సపోర్ట్ వరకు వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఎంట్రీ అనేది మళ్ళీ సపోర్ట్ మీద ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఎంట్రీ తీసుకుంటే ఇది ఏమవుతుంది? ఇది టార్గెట్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ అనేది టార్గెట్ అవుతుంది. మన స్టాప్ లాస్ అనేది PSY లెవెల్ కింద మనం టార్గెట్ అనేది ఉంటుంది అనమాట. హిట్ అయిందండి టార్గెట్ హిట్ అయింది. ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సపోర్ట్ దగ్గరికి వచ్చింది కదా, ఇది సపోర్ట్ దగ్గరికి వచ్చినాక ఇది బ్రేక్ అయిన తర్వాత ఈ లైన్ అనేది ఏదైతే లైన్లు మనం వేసుకున్నామో అవి ఈ బ్రేక్ చేయని రెసిస్టెన్స్ గా మారుతాయి అనమాట. ఇది కింద బ్రేక్ చేయగానే రెసిస్టెన్స్ గా మారుతుంది. పైన బ్రేక్ చేయగానే సపోర్ట్ లాగా మారుతాయి అనమాట. కింద బ్రేక్ చేయగానే రెసిస్టెన్స్ లాగా మారుతాయి. పైన బ్రేక్ చేయగానే సపోర్ట్ లాగా మారుతాయి. ఇది సపోర్ట్ అవుతుంది. అప్పుడు చూడండి ఎంత యాక్యురేట్ గా వచ్చినాయి. ఇలా ప్రొఫెషనల్ గా మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేటివి గేజ్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.